పొలిటికల్ జర్నీ విషయానికి వచ్చేసరికి సార్ ఫస్ట్ బీఆర్ఎస్లో ఉండే మంచిగా సర్పంచ్గా చేసిండు, ఎదిగిండు, బాగా సంపాదించిండు, బాగుంది. దాని తర్వాత ఏమైంది, ఒకానొక రాత్రి కలబడ్డట్టుంది. నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. సరే బాగుంది, అది కూడా బాగుంది. ఎమ్మెల్యే కావడానికి మైపాల్ రెడ్డికే చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జరిగినాయి. అటు కేటీఆర్ తోటి బాగా సాన్నిహితంగా ఉన్నట్టుగా పోట్రీ జరిగింది. ఏడజూడిగా పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ఇదంతా బాగా అయింది. దాని తర్వాత కట్ చేస్తే సినిమాలో ఏమైంది, ఎలక్షన్ల మూమెంట్ దగ్గరికి వచ్చింది, అభ్యర్థులను ప్రకటన చేయాలి. అభ్యర్థులను ప్రకటన చేయాలి అన్నప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, గూడెం మైపాల్ రెడ్డిని ప్రపోజల్ను యాక్సెప్ట్ చేసేసిండు. మళ్ళా గూడెం మైపాల్ రెడ్డిని నిలబడాలన్నట్టుగా వెంటనే ఈ నీలం పదికి అయిపోయింది, ఇక మొత్తం ఇదంతా ఆమైపోతట్టుంది అన్నట్టుగా అనే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడము, లేకపోతే ఇంకొక పార్టీకి మొగ్గు చూపే ప్రయత్నాలు చేసాడు. బాగుంది, చేసి ఏం చేసిండు ఆయన, కాటా శ్రీనివాస్ గౌడ్కు దక్కాల్సినటువంటి స్థానాన్ని కొట్టేసే ప్రయత్నాలు చేసిండు. ఎందుకు చేసిండు ఇవి అనంటే, ఆమె ఉండే కదా, ఆమె దీపాదాస్ మున్షి అన్నట్టు ఆమెకు రేవంత్ రెడ్డికి ముక్కమడిగి ఇచ్చిండా, విడివిడికి ఇచ్చిండా, ఎట్లు ఇచ్చిండో కానీ 100 కోట్ల రూపాయలు ముట్ట చెప్పిండు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. 100 కోట్లట, రూపాయి కాదు, 2 కాదు. ఏముంటుందండి 100 కోట్లు అంటే వీళ్ళకి పెద్ద లెక్క కాదు. ఇట్లాంటి 10 ప్లాట్లు కబ్జా పెట్టినట్టే కథమేనా ఇక. 100 కోట్ల మ్యాటరే కదా అది. 100 కోట్లు అంటే పేదోడికి ఏమో అబ్బో 100 కోట్లా, కానీ వీళ్ళకి మ్యాటర్ కాదు అది. ఆ 100 కోట్లు దీపాదాస్ మున్సికి అప్పచెప్తే ఆమె ఆగం చేసిపోయా. ఆమె ఇన్ఛార్జ్గా పోయి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చి ఇదొక కథ.